హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే డిన్నర్కి రెసిపీ వచ్చి పాలకూర సోయాబీన్ చేసి మిక్సీ కర్రీ చేస్తున్నా. వాటర్ లేకుండా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీనికి కావాల్సినది ఏముందంటే కొంచెం ఇంగు వేసుకొని ఆనియన్ మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ మొత్తం పచ్చి స్మెల్ పోయే వరకు మనము ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం పాలకూర వేసుకోవాలి. నేను కొన్ని వాటర్ పెట్టుకొని సోయాబీన్ని కొంచెం వేడి వాటర్లో నానబెట్టి కడుక్కొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు అదే ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్ వేపినాం కదా, దాంట్లో పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్లో అది బాగా నానుతుంది కదా, అంత లోపల మనం పాలకూర కడిగి దాంట్లో వేసుకొని కొంచెం ఆయిల్ పాలకూర పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఇదైతే 4 కట్టల్లో కొంచెం తీసి నేను 3 కట్టలు వేసుకున్నాను అనమాట. దీన్ని మనము మూత పెట్టేసి కొంతసేపు ఆయిల్లో వాటర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసి మళ్ళీ కొంచెం కలుపుకొని మనము సోయాబీన్ని అందులో వేసుకోవాలన్నమాట. సోయాబీన్ ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసినట్టే ఉంటుంది కనుక తొందరగా ఫ్రై అవుతుంది, మెత్తగా అవుతుంది లేకుంటే. అందుకని ఇట్లా చూడండి, కొద్దిగానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ దాని టేస్ట్ ఎక్కువ వస్తుంది సోయాబీన్ది. ఇలా అయితే పిల్లలు కూడా తింటారు, మనం పెద్దలకు కూడా ఇష్టంగా తినొచ్చు, రైస్లకైనా చపాతీ కన్నా. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇట్లయితే పిల్లలు బాగా తింటారు, మా పిల్లలు తింటారు. మూత పెట్టుకొని కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత మనం ఉప్పు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కనుక ఉప్పు, కొంచెం అంత ధనియా పౌడర్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం ఫ్రై చేసి మూత పెట్టుకొని మగ్గనియాలన్నమాట. ఆయిల్ని వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే పాలకూర వాటర్ ఇడుస్తుంది అనమాట. అట్లా అని చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకొక పక్క అయితే రైస్ పెట్టేసిన, ఆల్రెడీ మార్నింగ్ చపాతీలు ఉన్నాయని రైస్ కొంచెం పెట్టిన అనమాట. ఇంకా రైస్లో బాగుంటుంది, వేడి వేడి రైస్లో. ఇక్కడైతే మా పిల్లలకి వేడి రైస్ ఇంకా పాలకు సోయాబీన్ వేసి పెడుతున్నాను అనమాట. వేడి రైస్ సోయాబీన్ వేసి కలిపి పెడుతున్నా. మంచిగా తిన్నారు మా పిల్లలు పాలకూర తిన్నారు. ఇలా అయితే ట్రై చేసిన, చాలా టేస్టీగా ఉందంట. నెక్స్ట్ టైం చపాతీలో చేయి మమ్మీ అన్నారు. మీరు కూడా ఒకసారి అయితే మీ పిల్లలకి ట్రై చేయండి. తినని పిల్లలు అయితే పాలకూర ఇలా అయితే ట్రై చేయండి. దీంట్లోనే మేతి కూరతో కూడా చేసుకోవచ్చు. ఏ ఆకుకూరలైనా ఇలా ట్రై చేయొచ్చు సోయాబీన్ తినవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.